బిజినెస్‌లో ఇలాంటివి కామన్. కొందరు అలానే చేస్తూ ఉంటారు. అయినా మనం పట్టించుకోకూడదు. ఏదో మన దారిలో మనం వెళ్ళిపోతూ ఉండాలి. అందరూ మంచూరియా బాగుందని మంచూరియాకే ఫుల్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఎందుకు అంతగానం బాగుందా మంచూరియా అని నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని. నేనైతే ఇంతవరకు మా షాప్‌లో మంచూరియానే టేస్ట్ చేయలేదు. అయితే ఈరోజు టేస్ట్ చేసేద్దామని నేనే సొంతంగా డబ్బులు కొట్టి మరీ ఏపించుకున్నాను. ఎందుకంటే మన షాప్‌లో మనమైనా ఫ్రీగా తినకూడదు. కానీ సూపర్ ఉందండి మంచూరియా. ఇంకా లెమన్ పిండుకొని తింటే వేరే ఉంది. ఇంతలోనే మళ్ళీ షాక్. ఈవినింగ్ 7 అవుతుంది. బిర్యానీ ఒక్క ఆర్డర్ కూడా రాలేదు ఏందిరా అని టెన్షన్ పడుతున్నా నాకు. ఒకేసారి 5-10 ప్లేట్స్ ఆర్డర్స్ వచ్చాయి. అమ్మ సాయిరామ్ బయటపడ్డారా ఈరోజు అనుకున్నాను. ఇది మా ఫుడ్ పాయింట్ మెనూ కార్డ్ అండి. త్వరలోనే ఆన్లైన్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆన్లైన్లో ఎవరికైనా ఆర్డర్స్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్కి లొకేషన్ పెట్టాలి. వితిన్ 10 కిలోమీటర్స్ అయితే కిలోమీటర్కి పర్ 1 రూపీ చొప్పున ఛార్జ్ తీసుకొని మినిమం 2 ఆర్డర్స్ అయితేనే డెలివరీ చేస్తాము. మెయిన్లీ రఘునాథ్పల్లి చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు కావాలంటేనే చేస్తాము. మీ అందరూ కామెంట్ చేసి దయచేసి సపోర్ట్ చేయండి.